రథం దిగి వనంలోకి వెళ్ళి సమిధలు కుశలు కందమూల ఫలాలు ఏరుకొని తిరిగి వస్తున్న తపస్సులెందరూ అక్కడ బిలబిల కంటూ కనపడ వాళ్ళకి అదృశ్య అగ్నులు ఎదురు ఎగుతున్నాయి. కనపడకుండా అగ్నులు వాళ్ళని ఎదురు ఎగుతున్నాయి, స్వాగతం ఇస్తున్నాయి అని అర్థం. వనాంతరాదుపావృత్తై సమిత్కుశఫలాహరై పూర్యమాన అదృశ్యాగ్ని ప్రత్యుజ్యాతై తపస్విభి. ఇది కొత్త వర్ణ. అకేర్ణ మృషిపత్నీనాం ఉటజద్వారసోధివి అపచ్చైరివ నీవురార భాగధేయోచితైర్మృగై. పర్ణశాల ద్వారం అడ్డంగా నిలిచి అక్కడ ఋషిపత్నుల సంతానంలాగా మృగాలు తమ నివార ముష్టుల కోసం ఎదురు చూస్తాయి. నివార ముష్టింపచా భాష అని తిడతాడు శివుడు. దేవుని వ్యాసుని అన్నాడు. ముని కన్యలు అక్కడ చెట్ల పాదులలో శ్రీకాంతే ముని కన్యాభి పక్షణోజ్జిత వృక్షగం విశ్రంభాయ విహంగానాం మాలవాలాంబు సాయినాం. మునికన్యులు చెట్ల పాదులకు నీళ్లు పోస్తున్నారు. ఆ పాదులలోని నీళ్ళు యథేచ్ఛగా పక్షులు త్రాగటానికి ప్రయత్నించగా వాటిని భయం లేకుండా వాళ్ళు వెనువెంటనే ఆ చెట్టు వదిలి వెళ్తున్నారు. పక్షులకు అవకాశం ఇస్తారు. ఆతపాక్షయ సంక్షిప్త నివారాసు నిషాదివి మృగై వర్తిత రోమంధ ముటజాంగణ భూమియు. ఎండ ఉన్నంతసేపు నివార ధాన్యాలు పర్ణశాలాంగణలు ఆరబోసి సాయంకాలమైంది కదా వాటిని కుప్పలు పోస్తాయి. అక్కడే పడుకొని జింకలు మెల్లగా నెమరేస్తున్నాయి. ఆతపాచ్చయ సంక్షిప్త నివారాసు నిషాది మృగై వర్తిత రోమంధ ఉటజాంగణ భూమిషు. అభ్యుత్థితాగ్నిపిశునై అతిధీనశ్రమోన్ముఖాన్ పునానం పవనోద్ధూతం ధూమై ఆహుతి గంధిభి. అప్పుడే అగ్నులను రగిల్చారు. ఆ హోమాగ్నులు గాలికి మరింత ప్రజ్వలిలై వాటిలోంచి ఒకానొక మధుర సుగంధం వెలాడుస్తూ పొగలు రే ఆశ్రమానికి వస్తున్న అతిథులకు పవిత్రం పునీతులను చేస్తారు. అధయంచారమాదిత్య ఆదిశ్య ధుర్యాన్ విశ్రామయేతి సహ తాం అవారోపయం సత్రీం పత్నీం రథా అనవతతారచ్చ. అలాంటి ఆశ్రమం చేరగానే దిలీప మహారాజ్ అశ్వాలను విశ్రమింపచెయ్యమని సారథికి ఆజ్ఞాపి భార్యను బండిపై నుంచి దింపారు. తాను దిగారు. లోకి వెళ్ళారు. అప్పుడు సభ్యులు ఇంద్రియ నిగ్రహయుతులు అయిన మునులు, భూశాసకుడు, నీతి చక్షువు అయిన రాజు భార్యాయుతుడైన వాడి అతిథి పూజలు చేశారు. తస్మై సభ్యా స్వభార్యాయ గుప్త్రే గుప్తతవేంద్రియ అర్హణి అర్హతే చక్రు మునయో నయచక్షుషే. నిధే
సాయంతనస్యాంతే విధే సాయంతనస్యాంతే సదదర్శ తపోనిధిం అస్మాసిత అరుంధత్యా స్వాహా ఏవ హవిర్భుజం. సాయంతన విధులు నిర్వహించిన తరువాత వశిష్ఠ మహర్షి సందర్శించి స్వాహాదేవితో కూర్చొని అగ్ని దేవుడిలా ఆయన అరుంధతితో పాటు అప్పుడు ఉపవిష్టుడై రాజు రాణి ఇద్దరు ఆ దంపతుల పాదాలనంటి నమస్కరి వాళ్ళు ఇద్దరినీ అభినందించారు. అతిథి సత్కారాదులు పొంది మార్గాయాసం తీర్చుకున్న తరువాత రాజర్షి వంటి దిలీపుడి వశిష్ఠుడు రాజ్యం యోగక్షేమాల గురించి ఆరా తీశాడంటే అడిగాడు. తయోజగృహం పాద రాజా రాజ్ఞీ చ మాగధి తౌ గురుపత్నీ చ ప్రీచా ప్రతినరందతుః తాం ఆతిథ్యక్రియాశాంత రథక్షోభ పరిశ్రమం పప్రచ్ఛ కుశలం రాజ్యే రాజ్యాశ్రమం ముని. అధాధర్వే నిధే తస్యా విజితా రిపురః పురః అధ్యాం అర్ధవతిర్వాచ మాదదే వదతాం వరః. శత్రు విజేత అయిన దిలీప మహారాజ్ వాక్చాతుర్యం కలవ అధర్వ వేద నిధి అయిన వశిష్ఠుడి మ్రోల అర్థవంతమైన మాటలకు ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వటం మొదలుపెట్టారు. ఉపపన్నందను శివం సప్తస్వంగేషు యస్యమి దైవీనాం మానుషీణాంచ ప్రతికర్త త్వమాపదాం అన్నారు. గురువర్య, మా రాజ్య సప్తాంగాలు చక్కగా నడుస్తారు. దైవికాలు మానవాలు అయిన ఆపదలన్నింటినీ పరిహరించగల మీరుండగా మాకు కుశలం కాకేమిటయ్యా? మంత్రికర్తలైన మీరు తోండను చూస్తూ ఉండగా దూరంగా ఉండే శత్రువులను అణచివేస్తారు. అందువల్లనే కనపడేంత దగ్గరలో ఉంటే కాని శత్రువుల మీద వేయటానికి వీలు లేని నా శరాలు మీ మంత్రాలతో ప్రత్యాదిష్టాలయ్యాయి. తవ మంత్రకుతో మంత్రై దూరాత్ ప్రవిశితామగ్గు ప్రత్యాదిశ్యంత ఇవ మే దృష్టలక్ష్యభిదః శరాః హవిరాజ్యితం హోతః త్వయా విధినదగ్నిషు వృష్టి భవతి సస్యానాం అవగ్రహ విశోషిణాం. మీరు కోతలై విధిపూర్వకం అగ్నులలో హవిస్సులు వ్రేలుస్తున్నారు. అందుతో అనావృష్టితో ఎండిన పైరు పైకొని వచ్చేలా వానరు కురుస్తారు. నా ప్రజలంతా శతాయుష్కులై నిరామయులై ఈతి బాధలేవీ లేకుండా హాయిగా ఉండాలి. ఇందుకు కారణం మీ బ్రహ్మ తేజస్సే కారణం కదా మహానుభావ అన్నారు. పురుషాయుష జీవిన్యో నిరాతంకా నిరీతయ య మదీయా ప్రజా
తస్య హేతు తద్బ్రహ్మవర్చసం. మీ బ్రహ్మవర్చసే ఎంత గొప్పగా మాకన్నిటికీ కలిసి వస్తోంది. మీ ఆశీస్సు ఫలితమే ఇదంతా మేము సుఖంగా ఉండటానికి కారణం అని అర్థం. కనుక ప్రజలు శతాయుష్కులై నిరామయులై ఈది బాధలు లేకుండా హాయిగా ఉంటున్నారు. దీనికి కారణం మీ బ్రహ్మ వచ్చస్సు. త్వయైవం చింత్యమానస్య గురుణా బ్రహ్మయోనిన సానుబంధ కథం నస్యు సంపదో మే నిరాదరః. బ్రహ్మపుత్రుడైన మీరు గురువులుగా ఉండి నా విషయం ఆలోచిస్తుండగా నాకు ఆపదలు ఎందుకుంటాయండి? నా సంపదలు వృద్ధి పొందుతూనే ఉన్నాయి. మీ ఆశీస్సులు చాలు అని అర్థం. కింతు నధ్వాం తవైతశ్యాం అదృష్ట సదృశ ప్రజం నమామవధి ద్వీప రత్నసూరపి మేదిని. అయితే మీ కోడలు నా వంటి కొడుకును కనేదా ద్వీపాంతర రంజితగా రత్న గర్భగా ఉన్న ఈ రాజ్యం నన్ను సంతృప్తి పరచటం. ఇక నా తర్వాత తమకు జరిగే పిండ ప్రదానం విచ్ఛిన్నం కాగలది తలపోసుకుంటూ నా ఆ పితృభోజ్యాన్ని కాస్త దాచి అయినా ఉంచుకుందామని పాప శ్రాద్ధ కర్మలలో కడుపు నిండా భోజనం చేయకుండా ఉంటున్నారనుకోండి. ఇక నా తర్వాత నా పయోధారను దుర్లభాలు కదా అని నిట్టూరుస్తూ అందుతో కవోష్ణమైన వయస్సును నేనిచ్చిన వాడు నా పితరులు తాగుతున్నారు స్వామి అన్నారు. కింతు పర్వామృతైవస్య అదృష్ట సదుసస్వజం నమా మనతి వద్వీపారత్నసూరపి మేదిని. నూనం మత్త పరం వజ్యా పిండే విచ్ఛేద దర్శన న ప్రకామ భుజశ్రాద్ధే స్వధా సంగ్రహ తత్పరాః. సంవత్సరం దుర్లభం సుత్వా నూనం ఆర్జితం మయ నయః పూర్వైః స్వనిశ్వాసై కవోష్ణం ఉపభుజ్యతే. యాగాదులు చేసి పరిపూతుడనైన సంతాన విహీనత చే మాటు పడిపోయి దెబ్బత లోకాలోక పర్వతంలో ప్రకాశవంతుడ ప్రకాశ విహితుడు కూడా అవుతున్నాడు. సోహమిద్యా విశుద్ధాత్మా ప్రజాలోప నిమీలిత ప్రకాశాశ్చ అప్రకాశ్చ లోకాలోక ఇవ అజ. లోకాలోక పర్వతంలా ప్రకాశం ఉంది, నాకు ప్రకాశం లేకుండా కూడా పోయిందయ్యా. నా కర్మ ఏం చెప్పను. లోకాంతర సుఖం పుణ్యం తపోదాన సముద్భవం సంతతి శుద్ధవంశాహి పరత్రేహ చ శర్మణి. యాగాదు చేసి పరిపూరితుడైన నేను సంతాన విహీతలై మాటుపడి లోకాలోక పర్వతంలాగా ఒకసారి ప్రకాశం ఒకసారి ప్రకాశహీనంగా ఉన్నా. యాగాదులు ఆ పితృదేవతను తీర్చుకున్నాను కానీ సంతానంతో నా పితృ రుణం తీర్చుకోలేకపోయానయ్యా. ఆర్య గురువర్య
దయాహీనం విధాతస్మా కథం పశ్చన్న దూయసే సిక్తం స్వయమివ స్నేహాత్ వంశమాశ్రమ వృక్షకం. వంశం ఆశ్రమ వృక్షకం. తపోదానాల వల్ల సమకూడిన పుణ్యం పరలోక సుఖపడ. మరి పరిశుద్ధ వంశంలో పుట్టిన సంతతి పరసుఖానికే కాక ఇహలోక సుఖానికి కూడా కారణం కదా. మరి అలాంట సంతానం లేని నన్ను చూసి మీ మనసు బాధపడటం లేదేమిటండి స్వామి? స్వయంగా నీరు పోసి ప్రేమతో పెంచే ఆశ్రమ వృక్షం పువ్వు కాయకపోతే మీ మనసు చెబుక్కు మనదా అని ఆయనకే పెట్టారు. అసహ్యపీడం భగవన్ రుణమంచమవేహిమే అరుంధత నిపాల మణిర్వాణస్య సంతతి అరుంతుద. దేవ ఋషి రుణాలు తీరినా నా పితృల రుణం తీరడం లేదు కదా. ఇది నన్ను విపరీతంగా వేదన పాలు చేస్తోంది మహర్షి. ఏనుగు వెళ్ళి నీటిలో మునగకుండా కట్టేసిన అలా సంపదలా అలానంలాగా మర్మభేదకంగా ఈ రుణా నుంచి నేను విముక్తుడినయ్యేలా చూడండి. ఇక్ష్వాకులు ఏ ప్రయోజనాన్ని సాధించలేకపోయినా మీరు వారికి అవి సిద్ధించేట్టు చేయవలసిన వాళ్ళే కదా అన్న. తస్మాన్ముధ్యే యథా తాత సంవిధాతుం తదార్హై ఇక్ష్వాకూణాం దురాపేర్దే వదధీనాం హి సిద్ధయ. కనుక బాధ్యత మీదే, నాది కాదు, పోమన్నాడు. ఇది విజ్ఞాపితో రాజ్ఞ ధ్యానస్థిమితలోచన క్షణమాత్ర ఋషిస్తౌ సుప్తమీవ ఇవ హ్రదః. ఆ విధంగా రాజు విన్నవించుకున్నాడు. ఆ మాటలు విని ధ్యానస్థిమితతో లోచనుడై కాసేపు చేపలు నిద్రిస్తూ చెలించని సరోవరంలా ఉండి సమాధి స్థితిలో దిలీపుడికి సంతానం కలగకుండా స్తంభన ఏర్పడటానికి కారణాన్ని కనిపెట్టాడు. ఆ తర్వాత రాజుతో ఏమన్నాడో రేపు తెలుసుకుందాం.